ఉండవయ్యా ఉండు. హలో, రఘు గారు ఉన్నారండి? లేరండి. అయినా ఆయన ఇక్కడ ఉంటారని మీకెవరు చెప్పారు? ఎవరు చెప్పేది ఏంటండి, కాలనీ అంతా కోడే కూస్తుంటే. కోడేనా? కుక్కై కూయలేదు. నోరు మూసుకొని ఫోన్ పెట్టే. హలో. అస్సలాముఅలైకుం మేడం, నా పేరు కాదర్ ఖాన్. రఘు సార్ ఉన్నాడా? లేరండి, ఇందాకే పాకిస్తాన్ వెళ్లారు. పద్మాజీ, ఇంతకీ మీకు రఘు సార్ ఏమవుతాడు? దారిలో ఎదురవుతారు. మేడం, మా రఘు సార్ తో చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రేమ దోమ అంటూ ఆ అవసరం తీరాక 2000 చేతిలో పెట్టి అబార్షన్ చేయించుకోమంటాడు. ఫోన్లేండి, మీరు రఘుసారే పెట్టారు. కనీసం 2000 ఇస్తున్నారు. మరి అయితే ఈ రోజు నాతో పార్కుకి వస్తారా? పార్కుకి ఏం కర్మ, సినిమాకి, రెస్టారెంట్ కి, సర్కస్ కూడా వస్తాను. థ్యాంక్స్. అయితే స్నానం చేసి రెడీగా ఉండండి. రెడీగానే ఉన్నామండి. ఇందాకే స్నానం చేసి చీర కట్టుకుంటుంటే తమరి ఫోన్ వచ్చింది. అవునా? అయితే మీ ఒంటి మీద ఇప్పుడు శారీ లేదా? ఐ మీన్ లంగా జాకెట్ తో ఉన్నారా? అవును. ప్లీజ్ అలాగే ఉండండి మేడం, 7 నిమిషాలు అక్కడ ఉంటాను. ఏవండి కాదర్ ఖాన్ గారు, మరైతే మీరు తొందరగా వచ్చేయండి. లేదంటే మీ రఘు సార్ నన్ను ఎక్కడికన్నా తీసుకెళ్లిపోతారు. అయ్యో వద్దు మేడం, వెంటనే బయలుదేరిచేస్తున్నాను. హలో హలో, ఏవండి హీరో గారు, మీ ఇంట్లో నా హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయాను, వచ్చేటప్పుడు తీసుకురండి. వాక్య పద్మజీ, నాకు 5000 కావాలి. ఏంటి ముద్దులా? ఇప్పుడు నా వల్ల కాదు, నేను చాలా టైర్డ్ అయిపోయాను. నేను అడిగింది డబ్బులు.